నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. జగదాంబలో ది రాజా సాబ్ మూవీకి వెళ్తే రెబెల్ సాబ్ అంటూ మనతో విజిల్స్ వేయించారు. బ్రహ్మరాంబలో మన శంకర వరప్రసాద్ మూవీకి వెళ్తే చిరుతో హుక్ స్టెప్ మోగిస్తూ మనకు మాక్టైల్ వంటి కిక్నిచ్చారు. ఇక ఏఎంబీలో పరాశక్తి మూవీకి వెళ్తే అక్కడ రత్నమాల అంటూ మనకు లవ్లీ మెలోడీని వినిపించారు. సంక్రాంతికి అందరూ రథాల ముగ్గులు వేస్తుంటే ఆయన మాత్రం థియేటర్లలో రాగాల ముగ్గులు వేస్తూ సందడి చేస్తున్నారు. ఈ పాటికి అర్థమైపోయింది నేను ఎవరి గురించి చెప్తున్నాను. ఎస్, ఆయనే సరస్వతి పుత్రులు రామజోగయ్య శాస్త్రి గారు. ఆయన సతీమణి సత్యప్రియ గారితో కలిసి రాజ్ న్యూస్లో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే సత్యప్రియ గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ. సో ఈసారి మాకు సంక్రాంతికి బోనస్ ఏంటి అని అంటే రామజోగయ్య శాస్త్రి గారిది బెటర్ హాఫ్ సత్యప్రియ గారితో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కంగ్రాచులేషన్స్ సార్. యాజ్ యూజువల్లీ సంక్రాంతికి మీదైన ముద్ర వేస్తున్నారు. థియేటర్లో, ఏ థియేటర్లో, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా మీ పేరు కనిపించాల్సిందే. సో ఎలా అనిపిస్తోంది పాస్ట్ సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఏది మీకు ఎక్కువ జోష్నిచ్చింది? డెఫినెట్గా ఈ ఇయర్ పోయిన సంక్రాంతి కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాలో మంచి పాట పడింది. పండగ ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ఇయర్, ఎప్పుడైనా కానీ మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. కెరీర్ పరంగా పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది, ఈ సంవత్సరం అంతకన్నా గొప్పగా ఉంది. నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మనమందరం చిరంజీవి గారిని చూస్తూ పెరిగిన ఒక ఇది, అలాంటిది ఆయన హుక్ స్టెప్ పాటని చాలా వైరల్ అయిపోయింది. అంటే ఒక మోస్తరు హిట్లు, సూపర్ హిట్లు, దాన్ని మించిన ఒక ప్రజాదరణ ఆ పాటకు దొరికింది. సో ఆ పాట పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అదే కాకుండా మీరు చెప్పినట్టు పరాశక్తిలో అయితేనేమి, రాజాసాబ్లో అయితేనేమి అన్ని పాటలు ఉన్నాయి. అది కాకుండా ఫుల్ కార్డ్ నారీ నారీ నడుమురారి సినిమాకు కూడా మొత్తం నేనే రాశాను. మై ఓన్ ఐకే ఎంటర్టైన్మెంట్స్ అంటాను, అనిల్ శంకర్ గారి బ్యానర్ అది. సో చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే బిగినింగ్ కదా, ఇయర్ బిగినింగ్ సంక్రాంతి. కెరీర్ పరంగా మనం అంటే పాటలు రాయడం ఒక ఎత్తు, అవి వెళ్ళి ప్రజాదరణ పొందటం సంతోషాన్ని కలిగిస్తుంది. సో హీరోల కోసం మామూలుగా సంక్రాంతి అంటే మనకి ఎక్కడైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు మెయిన్. ఆ సినిమాలతో ఎక్కువ జోష్ పెరుగుతూ ఉంటుంది సంక్రాంతి. ఈ జోష్ మీకు హిట్స్ ఇచ్చినప్పుడు చాలా ఇంకా అదేంటంటే డబుల్ ట్రిపుల్ అవుతుంది ఆ సంతోషం. ఇప్పుడు ఆ సంతోషంలోనే ఉన్నారు మీరు, నాకు తెలిసి. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ హిట్స్ని, సార్కి వచ్చే పేరుని? నాకు కూడా చాలా హ్యాపీ అండి. చిరంజీవి హుక్ స్టెప్ చూసారా? అసలు మామూలు కాదు కదా. ఎక్కడ చూసినా ఎఫ్ఎంలో అవే మనం వెళ్తుంటే నిజంగా ఎంత టైం పాస్ అవుతుందంటే, ఇంత దూరం మనం జర్నీ చేసామా అని అంత అలవోకగా సునాయాసంగా వెళ్ళిపోతున్నాం బికాస్ ఆఫ్ మీ. నేను అక్కడ ఫంక్షన్ లైవ్లో ఉంటే ఇక్కడ లైవ్ చూస్తూ ఉంటుంది ఇంట్లో. వచ్చేటప్పుడు ఫీడ్బ్యాక్ రెడీగా ఉంటుంది. ఓకే, చాలా బాగా వర్కౌట్. సార్ మామూలుగా మీరు రాసిన తర్వాత, పాట కంప్లీట్ అయిన తర్వాత మీ ఫస్ట్ శ్రోత ఎవరు? అలా ఏ ఉండదు, అంత డ్రామాటిక్గా ఉండదు నా జీవితంలో. అంతేనా? సరదాగా ఎప్పుడున్నా అంటే ఆవిడకి రాసిన వెంటనే వినిపించను, ఎందుకంటే రాసిన ఏది ఓకే అవుతుందో కూడా తెలియదు కదా. బట్ రాసి రికార్డ్ అయిన తర్వాత రిలీజ్కి ముందు ఈ మధ్య పీరియడ్లో కొన్నిసార్లు నేను పాటలు తెప్పించుకుంటాను. సో డిక్షన్ అవి కరెక్ట్గా ఉందా లేదా, రకరకాల కారణాలకి రిలీజ్కి ముందు తెప్పించుకుంటాను రికార్డ్ అయిన పాటలు కొన్ని. అవి కారులో అలా బయటకు వెళ్ళినప్పుడు నేను పదే పదే వింటున్నాను. ఆ రకంగా ఆవిడ వింటుంటారు. జడ్జ్ చేస్తారా? అలా ఏమి ఉండదు దానికని, నేను ఏం చేసినా అన్నీ నచ్చుతూ ఉంటాయి. ఎందుకంటే మీరే ఆవిడ హీరో కాబట్టి. అంతే 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 కదా. బాగా చెప్పాను. మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్నది తనకి. ఓకే, మీకు కూడా ఏమైనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉందండి? లేదండి. ఏం లేదు. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు? మేమిద్దరం ఒకే ఇంట్లో పుట్టాము, పెరిగాము. మమ్మల్ని కూడా వాళ్ళ అమ్మగారు పెంచారు. మేనరికం. నేను ఒక్కడే, మా కజిన్ అనమాట వీళ్ళ అమ్మగారు. సో వీళ్ళ అమ్మగారిని పెంచింది మా అమ్మే, ఈమెను పెంచింది మా అమ్మే. సో లిటిల్గా ఒకే ఇంట్లో పెరిగాం. ఓ, చిన్నప్పటి నుంచి చూసి పెరిగారు కాబట్టి. ఏంటి చిన్నప్పటి నుంచి చూసారు కదా, ఇప్పుడు చూస్తూ ఉంటే ఆయనలో ఆ చిలిపితనము అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు చూసారు. జనరల్గా ఏంటంటే కపుల్స్లో చిన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో చూసేటువంటి అవకాశం దొరకదు, కానీ మీకు అవకాశం దొరికింది. కలిసి తిట్టుకున్నారు, కలిసి కొట్టుకున్నారు, కలిసి ఆడుకున్నారు, ఇవన్నీ చేశారు కదా. అంత ఇదిగా ఓవర్లాప్ ఉండదు, ఎందుకంటే మా ఇద్దరికి ఒక 8 ఏళ్ళ తేడా ఉంటుంది. సో ఆవిడకి ఊహ తెలిసే వాళ్ళకి నేను చదువులకు బయటకు వెళ్ళి ఉంటా, ఏదో సెలవులకు వచ్చినప్పుడు కలవడం అంత. అలాగే బట్ ఏముంది, ఒక్క పద్ధతులు, అలవాట్లు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు కూడా ఏమి ఉండవు పెద్దగా.
ఒకే అలవాట్లు, ఒకే పద్ధతులు, ఇద్దరిని మా అమ్మాయి పెంచింది, ఒకే ఇంట్లో ఒకే పద్ధతి, ఒకే సాంప్రదాయం. సో ఆ రకంగా నేను చాలా అదృష్టవంతుడిని. ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు. అంటే లీస్ట్ ఆఫ్ ఇట్ ఆహారం వ్యవహారంలో కూడా మా అమ్మాయి ఆవిడ వంట నేర్పింది. ఆమె చేసినట్టు ఎట్టుంటుంది, ఇవి చేస్తే అంటే గొడవలు. మనల్ని ఎక్కువగా అర్థం చేసుకునే మనిషి దొరకడం చాలా అదృష్టం కదా. ఆయన చెప్పింది అంతే, మీరు అదృష్టవంతులు అంటారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీరంటే ఆయన అర్థం చేసుకున్నారని చెప్తున్నారు. మీరు కూడా 8 years గ్యాప్ ఉందని అని చెప్పకుండా యాక్సెప్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నాను. ఎన్ని ఇయర్స్ అయిందండి మీ ఇద్దరు? 30 years. 30 years ఇండస్ట్రీ. సో లాస్ట్ ఇయర్ అనుకుంటా మీ పెద్ద బాబు మా పెద్ద అబ్బాయి పెళ్ళి అయిపోయింది. సో ఒక బాధ్యత తీరింది. వాళ్ళిద్దరు హ్యాపీగా డెట్రాయిట్లో ఉన్నారు. అమ్మాయి కూడా మంచి గుణవంతురాలు, బుద్ధిమంతురాలు. అసలు మా ఇద్దరి అన్యోన్య దాంపత్యం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరిగింది. వాళ్ళ అన్యోన్య దాంపత్యం రైట్ ఫ్రమ్ డే 1 అలా ఉంది. సూపర్. ఈవెన్ బిఫోర్ యాక్చువల్గా మేము వాళ్ళిద్దరిని వన్ షుడ్ బి లక్కీ. నేను ఆ రకంగా కూడా అదృష్టవంతుడిని. వాళ్ళ సంబంధం వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, కాలం మారింది కదా, పిల్లల్ని కూడా మాట్లాడుకొని ఇద్దామని చెప్పేసి ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళకి ఇచ్చి, అంటే మీరు ఎంతవరకు ఒకళ్ళకొకళ్ళు ఇదవుతారు, మీరే మాట్లాడుకోండి, పరిచయం చేసుకోండి అన్న ఒక నోట్లో వాళ్ళని వదిలిపెట్టాం. వాళ్ళు చాలా క్విక్గా కనెక్ట్ అయిపోయారు. మాకు చెప్పలేదు, వాళ్ళు డిసైడెడ్. ఆ తర్వాత ఫార్మాలిటీగా తర్వాత తెలిసిన విషయం ఇది. ఫార్మాలిటీగా మేము పెళ్లి చూపులు ఏర్పాటు చేసి, ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసి అవునని పెద్దవాళ్ళు అనుకున్నాం. కానీ బట్ వాళ్ళు ముందే ఫోన్ కాన్వర్సేషన్లోనే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో ఆ ఫిక్స్ అయిన వ్యవహారం నాకు కళ్ళకు కనపడుతుంది. ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు. సో కమింగ్ బ్యాక్ టు మన సినిమాలు పాటల గురించి చూస్తే, ఇప్పుడు ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి. అక్కడ నుంచి ఒక దర్శకుడికి అలవాటు అవుతున్న క్రమంలో మళ్ళీ మీరు మల్టిపుల్ సినిమాలకి రాస్తూ ఉండాలి. సో ఆ స్టైల్ని వెంటనే పట్టుకోవాలి. ఇప్పుడు మారుతికి ఒక స్టైల్ ఉంటుంది, అనిల్ రావిపూడికి ఒక స్టైల్ ఉంటుంది. సో వీళ్ళందరినీ ఎలా మౌల్డ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ దీని స్టైల్ని బట్టి? స్టైలు అన్నది ఓకే, అది ఒక దర్శకుడు అని కూడా కాదు. ఒకే దర్శకుడు రకరకాల స్క్రిప్ట్లు అటెంప్ట్ చేసినప్పుడు ఆ పద్ధతి మారుతూ ఉంటుంది. సో అక్కడ కూడా ఒకే దర్శకుడు అయినప్పటికీ రకరకాల స్క్రిప్ట్లకి, రకరకాల వీటికి క్యాన్వాస్కి మారుతూ ఉంటుంది. సో నేనేమనుకుంటానంటే, ఇక్కడ దర్శకుడు స్టైల్ అని పెట్టుకోకుండా డెఫినెట్గా వాళ్ళకి ఇండివిజువల్ టేస్ట్లు కొన్ని ఉంటాయి. దానికి మించింది ఏంటంటే సినిమా యొక్క క్యాన్వాస్ సందర్భం, మన దృష్టి దాని మీద పెట్టామనుకోండి, మిగతా అవన్నీ మనం దానికి మించి స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టామనుకోండి, స్క్రిప్టు, సందర్భం, అక్కడ ఏం కావాలని దృష్టి పెట్టే మిగతా అవన్నీ కూడా ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. ఎందుకంటే ఈవెన్ దర్శకుడు కూడా స్క్రిప్ట్నే నమ్ముతాడు కదా, స్క్రిప్ట్కి ఏం కావాలో, ఏం డిమాండ్ చేస్తుందో అన్నది ఉంటుంది కదా. సో మనం దాని మీద కేంద్రీకరించామనుకోండి, మిగతా అవన్నీ ఆటోమేటిక్గా ఇదైపోతాయి. సో నేను అలా ఫాలో అవుతాను. ఇప్పుడు ఒక సాంగ్ రాయాలంటే ఎంత టైం మినిమం ఉంటుందండి అసలు? అది ఏం ఒక పూటలో, ఒక గంటలో కూడా రాయొచ్చు ఒక పాట. బట్ నేను అలా చేయడానికి ఇష్టపడను. దాన్ని వెళ్ళి శోధించి మధించి చేయడంలోనే అంటే ఒక్కొక్కసారి వాళ్ళ డిమాండ్ కూడా ఉంటుంది కదా. అలా రాత్రి రాసిన పాటలు కూడా ఉంటాయి. చాలా క్విక్గా రాసిన పాట కదండి మొత్తం ఉంటాయి. మా డబ్బింగ్ సినిమా పాటలు అవి కొన్ని ఉంటాయి, కొన్ని క్విక్గా. ఇప్పుడు ఈ పాట శంకర్ వరప్రసాద్ పాట చాలా క్విక్గా రాసినటువంటి పాట. ఎందుకంటే క్లారిటీ ఉంటుంది. ఒక పార్టీ అంబియన్స్, పార్టీకి వచ్చి మోమాటం కొద్దీ పక్కన నిలబడిన వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని కూడా గ్రూప్లో మింగిల్ చేయాలన్నది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంది. చూను ర్యాప్ తేలిగ్గా పదాలతో ఉంది, టక రాసేయటం. దాంట్లో ఇంకొప్పతనంగా ఇంతకుముందు చెప్పని భావాలు, ఇంతకుముందు పార్టీ సంస్థలు రాని భావాలు ఏం చెప్తాం అన్న దానికోసం మనం తపన పడాలి తప్పితే క్విక్గా అయిపోయి పాడుతుంది. అసలు ఏ పాట అయినా కానీ కూర్చుంటే ఒక గంటలో ఒక వెర్షన్ రాసేయగలం, కానీ రాయకూడదు అనుకుంటాను నేను. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పావుందో ఇంకో వెర్షన్ రాస్తే ఇంకేటి బెటర్ వస్తుందేమో తెలియదు. ఇప్పుడు నేను దర్శకులకి, నిర్మాతలకు చెప్పను, నేను సంగీత దర్శకులకు చెప్పను. నా వరకు నేను ఏమంటాం ఆ పెయిన్ తీసుకుంటాను, నా స్ట్రగుల్ తీసుకుంటాను, అప్పుడే బాగుంటుంది. రాసిన ఒకటో వెర్షన్ గొప్పగా ఉందని ఎలా అనుకుంటాం? చేయాలి, ఆ పాటకు తగినటువంటి కసరత్తు చేయాలి. ఇప్పుడు రాజాసాబ్ పాట చరణాలు 15 చరణాలు ఏమో రాసి ఉంటాను నేను, రకరకాలుగా. ఇదంతా ఇట్స్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న గేమ్ ఏంటంటే, ఒక ట్యూన్ ముందు కన్సీవ్ అవుతుంది, ట్యూన్కి పదాలు పొదగడం అవుతుంది, భావాలు పొదగడం అవుతుంది. సో ఈ కన్స్ట్రక్షనే బాగుందని ఎలా చెప్తాం? ఏమో ఇంకోటి రాష్ట్రం ఇంకోటి వస్తుందేమో. అందుకే నేను ఇప్పుడు మీరు చూస్తే ట్విట్టర్లో నేను అన్యూజ్డ్ వెర్షన్స్ కొని పెడుతుంటా. సో ఏది ఎక్కడ పలుకుతుంది, సో అది కూడా దర్శకులకు కూడా అది ఇష్టం అవుతుంది.
ఇప్పుడు వాళ్ళు రచయితలు కారు, వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది. సో మీ భావానికి దగ్గరగా, మీ మనసులోని పిక్చర్ దగ్గరగా ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, వాళ్ళకి ఈజీ అవుతుంది ఒకటి choose నాలుగు. చేసుకోవడానికి. టైం అనేది పెద్ద విషయం. అది వాళ్ళ రోజున టైము కావాల్సిన టైం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మనం కంపోజింగ్లో, సిట్టింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడికక్కడే ఒక పల్లవి అనుకుంటాం. మొమెంటరీగా కొన్ని ఇన్స్టెంట్గా జరిగిపోతుంటాయి. బట్ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. అక్కడికి ఆ రోజు పని జరిగినా కానీ దాన్ని ఇంటికి పట్టుకొచ్చి దాన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, సో మళ్ళీ హంగులు అద్దాలి అద్దాలి, చేయాలి. ఇట్స్ ఎ క్రాఫ్ట్మెన్షిప్. ఎందుకంటే రోజు ఇప్పుడు వారానికి 4-5 పాటలు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పాటను కూడా నిలబెట్టాలంటే దాని తగిన కసరత్తు చేయాలి. ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా కూడా అది కంపల్సరీ అది సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతోనే చేస్తాం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా ఇది కంపల్సరీ 100% సక్సెస్ అని అనుకుంటాం. మీరు పాట రాస్తున్నా అంతే, డైరెక్టర్ సినిమా తీస్తున్నా అంతే, ఆ నమ్మకం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది. దాంతో మనం ఎవరో అపజయాన్ని మనం కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది. సో అలాంటివి సందర్భాల్లో ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు ఆ సందర్భం రాదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పాట రాయడం అనుకోండి, సెకండ్ హాఫ్ దాని తాలూకు రిజల్ట్ అనుకోండి, ఫస్ట్ హాఫ్ నేను 200% చేసేస్తా. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొడతా. ఇవ్వాల్సిన టైం తీసుకొని దానికి ఇవ్వాల్సిన 200% ఇచ్చేస్తా. అన్నప్పుడు నా ఇంకా ఒకసారి నా దగ్గర నుంచి బయటకు వెళ్ళిందంటే మిగతా వాటికి నేను పెద్ద ఇదవను. నా ఆనందం ఇవ్వడంతో అయిపోయింది, రాయడంతో అయిపోయింది. అది కూడా నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఒక దర్శకుడి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఒక కథని, సందర్భాన్ని అనుసరించి దానికి అనుగుణంగా రాయాలి అనే దృక్పథంలో ఉండి రాసిన వాడిని కాబట్టి మిగతాగా నాకు సంబంధం లేదు. అపజయాన్ని స్వీకరించడం కాదు, నాకు నిమిత్తం లేదు. అక్కడితో అది అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా నేను ఎందుకు బాధ్యత వహించాలి? ఇప్పుడు నేను కనుక మొత్తం అనుకుని నేనే రాజు నేనే మంత్రి అని చేస్తే అప్పుడు దాని తాలూకు రిపర్కషన్స్కి నేను బాధ్యత వహించవలసిన వాడిని అవుతాను. ఇది నేను ఏమంటాం, వేరే వాళ్ళ మీద నెట్టేయటం కాదు. అలా చేసినప్పుడు నేను బాధ్యత వహిస్తాను. బట్ ఇక్కడ 100 మంది ఆలోచన వచ్చే టీం వర్క్ అన్నప్పుడు అది నేను ఎక్కువ పట్టించుకోను. కానీ ఒక కన్ను ఉంటుంది. నిజంగా ఎందుకు వెళ్ళింది ట్రాలింగ్, ఇక్కడ నేను పలానా మాట వాడాను, ఈ భావం ఇలా వాడాను, ఇది వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి, ఇలా చేస్తే ఒక్క చిన్న స్టడీ ఏదో ఉంటుంది. బట్ అది బాధపడి మనసుకు తీసుకునే స్థాయికి ఎప్పుడు ఉండదు. ఓకే. ఎందుకంటే నా పని నేను 20% బ్రహ్మాండంగా నిర్వర్తించి వచ్చేస్తాను. ఇప్పుడు సినిమా పాటలు అనేవి ఆ సినిమా హిట్ ఆర్ ఫ్లాప్తో ఎంతవరకు రిలేట్ అయి ఉంటాయంటారు? పాటకి ఉందనిపిస్తుంది కానీ లేదు యాక్చువల్గా. అది నిజంగా పాట కనుక బాగుంటే సినిమా పాటని పాటగానే చూస్తారు. సినిమాకు మీరి వెళ్తుంది, సినిమాకు మీరి వెళ్తుంది పాట. అలా చాలా పాటలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అది పాటని పాటగా చూడాలి, ఆ సాహిత్యాన్ని నేర్చుకోవాలి, అది ప్రజల్లోకి వెళ్తుంది. సినిమాతో సంబంధం లేదు. బట్ ఇనిషియల్గా ఏంటంటే హీరో సినిమాలు, పెద్ద పెద్ద క్యాన్వాస్లు, వాటి వల్ల ఎక్కువగా ఒక ఇది కనపడుతుంది. ఇప్పుడు చుట్టమల్లే పాట ఉంది, అలాంటి కొన్ని పాటలకి బుట్టబొమ్మ పాట ఉంది, అలాంటి పాటలకి ఎక్కువగా ప్రజాదరణ దొరుకుతుంది, అందువల్ల పెద్దవిగా కనిపిస్తాయి. బట్ మిగతా పాటలు కూడా ఇప్పుడు మీకు నిలవదే మది నిలవదే అన్న పాట జన జీవితాల్లోకి వెళ్ళిపోయి మనతో పాటు ట్రావెల్ చేస్తుంది. ఆ పాట అది రెట్రో సాంగ్స్ అంటే అది టాప్ లిస్ట్లో ఉంటుంది. అటు నువ్వు ఇటు నువ్వు అనే పాట ఒకటి ఉంటుంది, గోపి గోపిక గోదావరి పాట ఉంటుంది. మిగతా పాటలన్నీ కూడా మన పని నిజంగా బాగుందంటే, అందులో విషయం బాగుంది అంటే డెఫినెట్గా అది జనాలు దాన్ని గుర్తుపెట్టుకుని తమతో పాటు తీసుకెళ్తారు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఇప్పుడు సినిమా కవికి ఎస్పెషల్లీ మారుతున్నటువంటి ట్రెండ్స్ని ఓడిసి పట్టుకోవడంలో చాలా ఇది కావాలి. ఎందుకంటే అసలు ట్రెండ్స్ ఇదివరకు ఒక దశాబ్ద కాలం తర్వాత మారుతూ ఉండేవేమో, ఇప్పుడు సంవత్సరానికే మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మనం వాడే పదాలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఇదంతా కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. సో ఆ ట్రెండ్ని మీరు బాగా ఒడిసి పట్టుకొని చక్కగా దానికి అనుగుణంగా రాస్తూ ఉంటారు మీ అంటే నేను కాన్షియస్గా ఏమి దానికోసం ప్రయత్నం ఎఫర్ట్ ఏం పెట్టను, జనరల్గా సరదాగా ఉంటాను నేను. అంటే చాలామంది అంటుంటారు రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్లో ఎక్కువగా ఇంగ్లీష్ ఉంటుంది అని, అంటే వాడుక భాషలు, ఫీలింగ్ క్రేజీ అని కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అది పోయిందమ్మా, అది పోయింది. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు మామూలుగా నార్మలైజ్ అయిపోయింది. అదొక ఫేజ్. అది అదే అంటున్నాను, ఆ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి ట్రాన్స్ఫర్మేషన్ ఈజీగా ఆటోమేటిక్. అంటే అదే చెప్తాను, అది నాకు సంబంధించి అలా జరిగిపోయిందే కానీ నేను కాన్షియస్గా పెట్టిన ఎఫర్ట్ ఏం కాదు. కాన్షియస్ పెట్టిన ఎఫర్ట్ ఎందుకు అంటే నేనుగా కాలంతో పాటు అలా తెలియకుండానే రూపాంతరం చెందుతూ వచ్చినప్పుడు, ఇవాళ ఎక్కడ కూర్చున్నప్పుడు ఈ కాలం తగినట్టు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ కాలం తగినట్టు రాస్తూ ఉంటాం. బట్ అంటే దానికి మైండ్ సెట్ ప్రిపేర్డ్గా ఉండాలి, వెల్కమింగ్గా ఉండాలి. మనం ఎక్కడో వెనకటి రోజుల్లో ఆగిపోకూడదు. సో దానికి వలసిన ఇన్పుట్ ఏంటంటే
ఇవాళ మీతో మాట్లాడటం కావచ్చు, రేపు పొద్దున ఇంట్లో మా అబ్బాయితో మాట్లాడటం కావచ్చు, టీవీలో చూడటం కావచ్చు, హిట్ అయిన సినిమాలో హిట్ అయిన పాట తాలూకు ఒక వైబ్రేషన్ ఏదో ఒకటి మనకి ఇన్పుట్ తెలియకుండా రకరకాల విషయాల ద్వారా మనకు వెళ్తూనే ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనని వితౌట్ అవర్ నాలెడ్జ్ మనం ప్రిపేర్ అయిపోతాం. మనం చేయవలసింది అది గొప్ప అంటే మెంటల్ బ్లాక్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఓపెన్ మైండ్తో ఉంటాం, అంతే. తన పని తను చేసిపోతాం. ఇప్పుడు కొన్ని పాటలకి సైమా అవార్డ్స్, చాలా గొప్ప గొప్ప అవార్డ్స్ మిమ్మల్ని వరించాయి. సో అవార్డ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే సాంగ్ మనకి భుజాల మీద బరువుని పెంచుతూ ఉంటుందేమో, ఆ ఆలోచన ఇంకొంచెం ఎక్కువగా. ఈ నా మటుకు నాకు అది లేదు. వస్తే సంతోషపడిపోయి మొన్న రీసెంట్గా ఒక 3-4 నెలల క్రితం గామా అవార్డు, సైమా అవార్డు 2 చుట్టమల్లి పాటకు వచ్చి. అవును. సో వస్తే సంతోషపడటమే, అంతకుమించి ఇంకా అవార్డుని దృష్టిలో పెట్టుకుని అలా చేయలేం కూడా. అంటే ఈ బాధ్యత పెరుగుతూ ఉంటుందేమో, అలాంటి అవార్డ్స్ వచ్చిన తర్వాత మన పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లేదు, అది ఒక్కొక్కళ్ళ దృక్పథాన్ని బట్టి ఉంటుంది. నేను అవార్డులని తృణీకరించట్లేదు, కానీ నా దృష్టి దాని మీద ఉండదు. బట్ మనసుకు తీసుకోవట్లేదు. దాని దృష్టి దాని మీద ఉండదు. దాని మీద దృష్టి ఉంటే బండి అస్సాం వెళ్ళిపోతుంది. మన ఉద్దేశం సినిమా పాటగా హిట్ అవడంతో పాటు సినిమాలో పాట ఇంక్లూడ్ అయ్యి సినిమాకి ఉపయోగపడాలి. పాటగా హిట్ అవ్వడం 40%, బట్ సినిమాకి ఉపయోగపడే లెక్కలో 60% ఉండాలి. అది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనం విడిగా పాట ఆల్బమ్ రిలీజ్ చేయట్లేదు కదా, ఒక సినిమా కాంటెక్స్ట్లో రాస్తున్నాం కదా, సినిమాలకు సందర్భాన్ని రాస్తున్నాం కదా. సో సినిమా అనేది పెద్ద ప్రాణం ఇబ్బంది పడకూడదు. సో 40% ఎందుకు అంటున్నానంటే, యాజ్ అన్ ఆడియో మ్యూజికల్గా కూడా సినిమా చూసినా చూడపని విడిగా ధాబాలో పడేసారు, ఇక్కడ హోటల్లో ప్లే చేస్తారు, పాట మ్యూజికల్గా ఉంటుంది కాబట్టి ఇది నచ్చుతుంది, అది పాడుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ సినిమాలో పెట్టినప్పుడు ఆ పాట నిజంగా వర్కౌట్ అవ్వాలి. 14 సీన్ల తర్వాత 15వ సీన్గా పాట వచ్చినప్పుడు కథతో అనుబంధం కలిగి ఉండి, కథను ముందుకు నడిపించే విధంగా ఉండి, అప్పటిదాకా డైరెక్టర్ తీసుకున్నటువంటి బాధ్యతని ఈ 3 నిమిషాల్లో నేను తీసుకుని, ఆ పాట తీసుకుని, క్యారెక్టర్స్ యొక్క మనోభావాన్ని పలికించి, కథలో ఒదిగిపోయి ఉన్నది అన్న ఫీలింగ్ క్రియేట్ చేసి, లేదా డైరెక్టర్స్ కూడా ఏం చెప్పాలన్న పాట ద్వారా అన్న ఆ విషయాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి బయటికి రావాలి. ఆడియోగా కన్నా సినిమాలో పాట విజువల్గా రక్తి కట్టడం అన్నది నాకు చాలా ముఖ్యమైన విషయం. సో ఇక్కడ దృష్టి ఉన్నప్పుడు ఇప్పుడు అవార్డులన్నీ కూడా అసలు మనం దాని మీద దృష్టి పెట్టి ఇన్ని విషయాలను ఒకసారి మనం ఇచ్చేయలేం. బట్ ఇది న్యాయంగా చేసాము అంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా సమకూరుతాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దాని వెంట వెళ్తామా, దీని వెంట వెళ్తామంటే ఇటు వెళ్ళాలి మనం. సో సత్యప్రియ గారు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి హ్యాపీగా మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండి సడన్గా ఇటు పాటల వైపు నేను ప్రయాణం చేస్తాను అని అన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే పర్మిషన్ లైక్ డిస్కషన్ ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్య? అప్పుడు అంత నాకు ఏం ఉండదు మా ఇంట్లో, అలా ఏం ఉండదు. తన ఒపీనియన్తో ఏకీభవించడం తప్ప. అంటే ఒక జాబ్తో సెక్యూర్డ్ జాబ్ కదా, లైక్ మీరు ఉన్నప్పుడు అప్పుడు అంటే ఇప్పుడంటే రెసెషన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మీ టైంలో కాస్త బాగానే వెల్గా సెటిల్ అయ్యేటువంటి పొజిషన్లో ఉన్నాయి కదా. నిజమే. అయినా కానీ ఎప్పుడు కూడా అదే చెప్తాను, మా ఇద్దరి మధ్య ఈక్వేషను ఒకటి ఇంట్లో మనిషి, రెండోది 8 ఏళ్ళు పెద్ద నేను. సో జనరల్గానే మా ఇంటి పద్ధతుల ప్రకారం మా అమ్మ కూడా మా నాన్న చెప్పిన మాటకు వ్యతిరేకమే ఉండదు. కానీ ఆయన ఇప్పుడు ఎంత పెద్ద డిస్కషన్ జరుగుతున్నా కానీ తలుపు పక్కన నుంచి ఉంటుంది మా అమ్మ. ఈయన డిస్కషన్ అంతా చేసిన ఏమే అంటే బాగానే ఉందిగా అంటున్నాను. అడగనట్టు కాదు, అడిగినట్టు కాదు. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అలా ఉంటుంది. సో సేమ్ ఇస్ ది కేస్ మా ఇంట్లో. అవి చూస్తూ పెరిగిన వాళ్ళం. తర్వాత 8 ఏళ్ళు పెద్దవాడిని, నిర్ణయం తీసుకునేవాడిని. బయటకు వచ్చి ఆ డక్కాముక్కి తిని వచ్చిన తనకి పెద్ద స్పర్శ ఉండదు కదా. డక్కాముక్కి తిని చూసుకుని వచ్చి నిర్ణయం తీసుకునేవాడిని నేను. అన్నప్పుడు నా మీద పరిపూర్ణ నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నేను పిల్లలు పుట్టగానే లేకపోతే ఉద్యోగం మానేసి వస్తాను అలా కాదుగా. నేను చేసింది 14 ఏళ్ళు ఉద్యోగం చేసి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కొమ్మ చూసి కొమ్మ కొట్టుకున్నాను. ఇంకా అప్పుడు కూడా రిస్క్ చేయకపోతే కుదరదు కదా. సో షీజ్ ఆల్వేస్ విత్ మీ. ఇంకా ఉల్టాగా ఒకటి ఉంటుంది, ఎప్పుడో నేను కొంచెం స్ట్రెస్డ్గా ఉన్నానంటే ఎందుకు 1-4 పాటలు పెట్టుకుంటావు, ఒక పాట తగ్గించుకోవచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అన్న పద్ధతిలో ఉంటుంది. న్యాచురల్లీ ఇంట్లో అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా, ఎక్కువ కష్టపడుతున్నారు అనేది. సో మీకు ఎక్కువ టైం ఇస్తారండి అసలు శాస్త్రి గారు? నేను ఇచ్చిన టైం ఎవరు ఏ భర్త ఏ భార్యకి ఇవ్వడు. అబ్బో, అది నిజంగా గొప్ప బహుమతి. అది 24 గంటలు ఇంట్లోనే ఉంటాం కదా. నేను ఆ ఫ్లోర్లో ఉంటాను, ఆవిడ ఈ ఫ్లోర్లో వంట చేసుకుంటూ ఉంటుంది, భోజనానికి వస్తాను, ఆవిడ పైకి వస్తుంటుంది. వీరు ఆల్మోస్ట్ టుగెదర్. కరోనా తర్వాత ఇంకా మారిపోయింది. కరోనాకు ముందు ఒక 5-6 ఏళ్ల ముందు నుంచి ఈ సైకిల్ మొదలైంది. నేను హ్యాపీగా అంటే నాకు ఒక స్టేజ్ వచ్చి జనం నా దగ్గరికి రావడం మొదలుపెట్టి నేను ఎక్కువ తిరగడం అన్నది లేకుండా
నా రావడం అదొక సైకిల్ అలా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. కరోనా తర్వాత అసలు మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ ఫోన్ వస్తుంది, వాట్సాప్ వెళ్తుంది, ఫోన్లో ఇంటర్మీడియట్ వెర్షన్స్ వినిపిస్తాం, చేస్తాం. ఎవరు నాకు కావాలంటే ఇంటికి వస్తాను, హ్యాపీ ఇక్కడ కూర్చొని మాట్లాడతాం. అడపదట వెళ్ళాల్సిన అవసరం ఉందంటే డైరెక్ట్ లొకేషన్లో ఉన్నారు వెళ్ళాలంటే నేనే వెళ్తాను. బట్ ఆ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ అయిపోయాయి ఈ మధ్యకాలంలో. సో ఆ రకంగా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వేర్ టుగెదర్. చాలామందికి బోల్డ్ ఇంటర్వ్యూస్ చేసాం ఇలా కపుల్స్, వాళ్ళు చెప్పేది మేజర్గా కంప్లైంట్ ఏంటి అంటే నాకు టైం ఇవ్వడండి అని చెప్తూ ఉంటారనమాట. మీకు అసలు ఆ గొడవే లేదు, హ్యాపీగా 24 hours ఉంటానని చెప్తున్నారు కదా. సో సార్ బర్త్డే డేట్ గుర్తుందా మీకు? ఆగస్ట్ 24th. మేడంది ఆవిడ ఆగస్ట్ 1. ఓకే, మ్యారేజ్ డేట్ చెప్పండి సార్. బాలకృష్ణ గారి పుట్టినరోజు ఒక రోజు ముందు, జూన్ 9. బాలకృష్ణ గారిది గుర్తుపెట్టుకున్నా. నాకు మే 9th or జూన్ 9th కన్ఫ్యూజన్ ఎప్పుడు, అందుకని బాలకృష్ణ గారి బర్త్డే గుర్తుపెట్టుకున్నాను, జూన్ 9th. అదే బాలకృష్ణ గారు బతికిచ్చారు మిమ్మల్ని, లేకపోతే 95లో పెళ్ళి అయింది. ఓకే, ఎందుకంటే పిల్లలు 96 ఒకడు, 98 ఒకడు. సో పిల్లల బాధ్యత అంతా మీరేనా షేర్ చేసుకో? కంప్లీట్ మీరే, వాళ్ళ చదువులు బాధ్యతలు, పేరెంట్ టీచర్ మీటింగ్స్ అన్నీ ఆవిడే. సంతకం చేసేవాళ్ళు అట్లీస్ట్? అది కూడా నాకు అది గుర్తులేదు నాకు. అప్పుడెప్పుడైనా అడిగేవాళ్ళ మీరు ప్రతిసారి పేరెంట్ టీచర్ మీటింగ్ నేనేనా అంటే తను అప్పుడు బెంగళూరులో ఉన్నాము 10 years. అప్పుడే పిల్లలు స్టడీస్ అన్ని 10th class వరకు అక్కడే. లేదు, ఎప్పుడు బెంగళూరులో ఉన్న 7 ఏళ్ళు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక 7-8 ఏళ్ళు నాకు 2 పనులు ఉండేవి. అక్కడ నేను ప్రైవేట్ ఏమంటాం క్యాసెట్లు వాటికి లిరిక్స్గా మొదలు భక్తి అవి చేస్తూ 2 పనులు ఉండేవి, ఉద్యోగం చేసుకునేవాడిని. ఇక్కడికి వచ్చాక కూడా సీతారామ శాస్త్రి గారి శిష్యరికం ఉద్యోగం, తర్వాత నాకు పాటలు రావటం. సో నాకు 2 పనులు బిజీగా ఉండేవాడిని. బట్ ఆవిడే చూసుకునేది అంతా, అలా వెళ్ళిపోయింది స్మూత్గా. ఇప్పుడు ఏంటో ఎలా పెరిగారు పిల్లల్ని గుర్తు తెచ్చుకొని గుర్తు రావట్లేదు, ఫోటోలు చూస్తే తప్ప. అదే బాధ్యత అంతా ఆవిడ తీసుకుంటే మీకెందుకు ఎలా తెలుస్తుంది? అలా కాదు కాలము అది తీసుకుంది నిజం, బట్ కాలం అలా వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కసారి 30 ఏళ్ళు జస్ట్ ఇట్లా గుర్తు రావట్లేదు అసలు. సార్ కోపం వస్తుందండి బాగా? అవునా? మా బాబాయ్ శంకరాభరణం శంకర శాస్త్రి గారే కోపం వస్తే వస్తుంది మళ్ళీ పోతుంది. మీరు ఆగండి సార్, మీరు ఎంత 8 ఏళ్ళు పెద్ద అయితే మాత్రం మా మేడం మాట్లాడినవరా ఏంటి? ఆవిడ మీద కోపం రాదు, ఎవరి మీద అసలు మీరు మమ్మల్ని తొక్కేస్తున్నారు. మీరు ఆగండి ఒక నిమిషం, మీరు మాట్లాడండి. వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు కోపం వచ్చేస్తుంది, వచ్చినప్పుడు ఆ కోపం అంతా మన మీదనే పడుతుంటాను. ఇప్పుడే చెప్పా కదా నీ మీద కాదని. ఇదే కావాలి మాకు. సో ఎంతసేపు ఉంటుంది కోపం? అంత ఒక 5 minutes, తర్వాత మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ కూల్ అవుతారు. అంటే బయట విషయాలు వీళ్ళకి అసలు పైసా తెలియదు, వీళ్ళకి చెప్పను కూడా నేను, అవసరం లేదు వాళ్ళకి. బయట 100 జరుగుతుంటాయి, నేను ఇక్కడ ఆగిపోతాయి, ఫిల్టర్ చేసేస్తాను అంతే. ఇంకోటి ఎప్పుడు ఆవిడకి నాకు వచ్చేది ఎప్పుడు అంటే, నేను 6 గంటలకు ఫంక్షన్కి వెళ్ళాలంటే 5:30 దాకా నేను ఏదో పని చేసుకుంటూ ఉంటా. అది కూడా కాదు, అరగంటలో స్నానం అయిపోతుంది అనుకుంటాం, అరగంట 30 గంట అవుతుంది దేవుడు పోయి కూర్చొని మొత్తం లేదు. అప్పుడు ఇంకా టక్క బట్టలు అవి కావాలని లెక్క. అక్కడ వస్తుంది మా ఇద్దరికి. 10 నిమిషాల ముందే తెమలొచ్చు కదా అని ఆవిడ. నన్ను చూసి నువ్వు రెడీ చేసి పెట్టాలి కదా అని నేను. ఆ టెన్షను, ఆ వెళ్ళాల్సిన టెన్షను. అక్కడికి వెళ్తే పోలీసులు ఉంటారు, చిరంజీవి గారు వస్తున్నారు, పోలీసులు ఉంటారు, కారు లోపలికి వెళ్తుందో లేదో, కారు బయట నడుచుకుని వెళ్ళాలి, నా గోల్ ఇవన్నీ మీకు తెలిసినప్పుడు మీరు ముందే రెడీ అవ్వచ్చు కదా. నేను పాట రాస్తుంటాను ఏవో రకరకాల ఇవే జరుగుతాయి. ఈ మాత్రం కూడా లేకపోతే ఇంకేముంటుంది జీవితం. అంతే, అందుకోసమని గొడవ పెట్టుకుంటారా? ఇవే తీపి జ్ఞాపకాలు. ఆ విషయం ఇప్పుడు మీకు అర్థమై ఉంటారు. అదే ఓకే. గిఫ్ట్స్ అలా ఏమైనా బర్త్డేస్కి అంత డ్రామాటిక్గా ఉండదమ్మా, ఏముండదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇంకా అవన్నీ ఉండవు. వెళితే షాప్కి, బంగారం షాప్కి వెళ్ళాం అనుకోండి, అనిపించిందే టక్కుని కొనేయటం. ఏదైనా కావాలి అనగానే టక్కుని తీసేస్తా. కావాలని కూడా ఏమి ఉండదు అసలు. సరదాగా ఇంకేదో పని మీద వెళ్ళాం కొనుక్కో అయిపోయింది. ఇప్పుడు అంటే మీరు ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటారు కదా, అట్లాంటివి తెస్తారు కదా, అదే గిఫ్ట్స్ అంటే. ఫారెన్ వెళ్ళటం కాదు కానీ పని కట్టుకుని ఆమెను తీసుకెళ్తా. ఇప్పటి వరకు ఏ కంట్రీస్ వెళ్ళారు? దుబాయ్ వెళ్ళాము, అమెరికా, అంతే. ఏమిటి అరుస్తున్నారు? అమ్మ పోలాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, దుబాయ్, అమెరికా 3 సార్లు 4 సార్లు వెళ్ళింది ఆమె. మీరు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మూవీ చూసింది ఏమైనా గుర్తుందా? ఇద్దరు కలిసి అసలు సినిమాలకు వెళ్ళమండి, అసలు తక్కువ. ఏం చేస్తూ ఉంటారు మరి ఖాళీ టైంలో? అసలు ఖాళీ టైమే ఉండదు, కరెక్ట్ అయిపోతుంటుంది అలా. అంతే. మధ్యాహ్నం ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటుంది,
ఆవిడకి ఫేవరెట్ ఈ మధ్య స్టార్ మేకర్ అన్న దాంట్లో పాటలు పాడుకుంటుంటుంది. ఓ పాడతారా? పాడుతుంది. ఇంత లేట్గా చెప్పారేంటి సార్ మాకు మరి? ఇంక ఉదయం నుంచి ఇంకే మా సేవ సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు గారి అమ్మాయి ఉంది, దాన్ని మా ఇంట్లో ఉండి చదువుకుంటుంది అది. సో దాన్ని రెడీ చేయటం, మెల్లగా వంట, పూజ, కాసేపు రెస్ట్, ఇంతే. షీఈ్ హ్యాపీ ఇన్ హర్ ఓన్ జోన్. సార్ రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైంది ఒక టాప్ 5 చెప్పండి. ఒకటి అడిగితే అసలు అది సదాశివ, నిలువదే మది నిలువదే, ఇంకా బొమ్మాళి పాట. బేసిక్గా నేను మాస్ ఫ్యాన్. ఓ సూపర్. ఓకే. రీసెంట్గా మన వరశంకర్ ప్రసాద్. సో మా కోసం ఒక 2 లైన్స్ మీకు ఇష్టమైన సాంగ్ హమ్ చేస్తే. అమ్మా ఏం కాదు, నన్ను కావాలని ఆడవేం కాదు, బాగా పాడతారు కదా. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి, ఏ చూపుల చుక్కానే దారిగా చుక్కల తివాచి మీదిగా, చూడ చక్కని సామి దిగినాడురా. సూపర్. ఇప్పుడు బాబాడు ఒక మంచి సార్ రాసిన మంచి డ్యూయెట్స్లో ఒకటి శాస్త్రి గారి కోసం డెడికేట్ చేయమంటే మీ ఇద్దరితో అది ఉంది. ఒక డెడికేట్ చేయమంటే. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మది పలకదే నని వలపున తడిసి, దేవదాసే కాళిదాసే, ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీ. సూపర్. అది మీరు సార్ కోసం డెడికేట్ చేశారు. ఇప్పుడు మీ వంతు శాస్త్రి గారు. పార్టీకి వచ్చి అయ్యో పర్లేదంటూ అలా పక్కన నిలబడితే ఏం లాభం, ఏదో దూర గ్రహమేలి ఎన్నులాగా అంటే ముట్టనంట ఎంత పాపం. ఓకే. ఎటా కుదురుతుంది మనిషి అన్నాక అట కళా పోసనంటూ లేకుంటే, అడపాదడప ఈ ఫన్నే లేకపోతే మాడిపోద్దని ఫిలమెంటే టక్. మంచి వైరలైన పాట చిరంజీవి గారికి. మన శంకర వరప్రసాద్. ఎస్. ఖాళీగా ఉన్నప్పుడు మీరు మైండ్లో తిరిగే పాట అంటే మీరు రాసిన వాటిలో ఏది ఎక్కువగా వస్తుంది సార్? అంటే హాంట్ చేస్తూ ఉంటాయి కదా కొన్ని నాకు. నా పాటలు అంటే టైం బట్టి మారుతుంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఈ పాట ఇది తిరుగుతుంటుంది బుర్ర, ఇప్పుడు హిట్ అయిన పాట ఇది తిరుగుతుంటుంది బుర్రలో. సో అట్లా టైంని బట్టి మారుతూ ఉంటుంది. బట్ నేను విడిగా ఉన్నప్పుడు వినే పాటలు అంటే ఇళయరాజా గారి పాటలు వింటా. అది కూడా నాకు బాగా ఇష్టమైన పాటలు. తెలుగులో ఆయన పాటలు మనకు ఆల్మోస్ట్ తెలుసు, మనకు తెలియని ఇంకేమున్నాయి రహస్యాలను తమిళం పాటలు వింటా. ఓకే. అంతే. నేను ఖాళీ సమయంలో అది నాకు వినాలంటే పాటలు, ఇళయరాజా గారి పాటలు. మీకు బాగా నచ్చిన పాట ఏంటండి? గురువాయూరప్ప గురువాయూరప్ప నన్న కాదలికి నీదానే సాచి, గురువాయూరప్ప గురువాయూరప్ప. బోల్డ్ ఉంటాయి. సుందరి కన్నాలూరు సీది. ఆ తర్వాత పాట పడే ఇష్టం నాకు నాయకుడి సినిమాలో నీ ఊరు కాదల్ సంగీతం, ఈ పాట ఒకటి. బోల్డ్ ఉంటాయి ఇట్లాంటివన్నీ. ఇప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు మీరు క్యాసెట్స్ రూపంలో భక్తి పాటలు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆ భక్తి పాటల పరంపర కొనసాగుతుందా? యూట్యూబ్లో అప్పుడు స్టార్ట్ చేశారు, మళ్ళీ 3-4 పాటలు రాశాను కానీ బట్ ఇట్స్ నాట్ వర్త్ ది ఎఫర్ట్ అనిపిస్తుంది. జనం ఎక్కువగా అటువైపు రావట్లా. సో బట్ అప్పట్లో అంటే అవన్నీ నిందించట్లేదు కానీ అప్పట్లో కరోనా టైము ఖాళీగా ఉన్నాను, అప్పుడు చేసి పెట్టాను అంతే. ఇప్పుడు మళ్ళీ సినిమా పాటల పైన సరిపోతుంది. ఒక పక్కన ఆ పాట నడవాలి. ఈ సంవత్సరం రెజల్యూషన్ అది కూడా ఒకటి, సినిమా పాటలనే పెట్టుకోకుండా ఒక టైం అలొకేట్ చేసుకుని మనకు అనిపించిన పాటలు కొన్ని రాసుకుంటూ అలా తయారు చేసుకోవాలని ఒక ఆలోచన ఉంది. భక్తి పాటలు కూడా ఇప్పుడు సదాశివ సన్యాసి ఈ రోజు వరకు కూడా మనకి అది హిట్ లిస్ట్లో భక్తినిగా సినిమా కాని పాటలు రకరకాల టాపిక్స్ ఉంటాయి మనకి, రాసుకోగల చేయాలని ఆలోచన. అది రాసి పెట్టుకుంటే దాని పర్పస్ అదే వెతుక్కుంటుంది. ఈ మధ్య మళ్ళీ మీరు సినిమాల్లో మాకు కనిపించట్లేదు, అడపదడప అప్పుడప్పుడు అలా మెరిసి తగడ 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 ఈ కాన్షియస్గానే ఎక్కువ పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లా. ఓకే. ఆలపోయిన అడిగిన వాడు కూడా ఏం లేరు నన్ను, నాకు అది ఎప్పుడు అది ఇంట్రెస్ట్ కాదు. ఆ తాలూకు సరదాగా ఆ గెటప్ తాలూకు ఒక ఫోటో ఉంటే చాలా నాకు సంతోషం. సో అంటే మీ గురువు గారి గురించి మాట్లాడకుండా ఉంటే అసలు ఆ ఇంటర్వ్యూకి కంప్లీట్నెస్ ఉండదు. సో సిరివెన్నెల గారి గురించి ఏం చెప్పాలి? మా బ్రహ్మాండమైనటువంటి సాంగత్యం, బ్రహ్మాండమైన ఆశీర్వచనం. ఆయన 5 ఏళ్ళు అనుకుంటా కదా శిష్యరికం. 5 ఏళ్ళు అంతే ఒక 4-5 ఏళ్ళు ఉన్నాను గురువుగారి దగ్గర ప్రత్యక్షంగా.
ఆ తర్వాత అనుబంధం కొనసాగుతూ వచ్చింది, పోను పెరుగుతూ వచ్చింది. అసలు ఫోన్ చేసి గంటకు పైగా ఆయనే మాట్లాడేవాడు, వినడమే మన అంత చనువు. చివరిలో నాన్న అని కూడా అనేంత నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఆయనతోటి. ఆయన అంటూ నా జీవితంలో లేకపోతే ఎటెళ్ళిపోయేదో వ్యవహారం అని ఒక బలమైన ఫీలింగ్, అంతకుమించి ఇంకేం చెప్ప. నాకు కరెక్ట్ టైంలో నాకు కరెక్ట్ గురువు గారు దొరికారు. అంటే మనం రాసిన దాన్ని ఏదైనా కానీ కంటెంట్ ఏదైనప్పటికీ దానికి ఒక చట్టం ఉంటుంది కదా, ఒక పరిధి ఉంటుంది, ఒక పద్ధతి, ఒక బేసిక్ వాల్యూ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన దగ్గర చూసి నేను అలవాటు చేసుకుని దాన్ని మించిన ఒక డివైన్ బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంది. అసలు ఆయన గుడ్ లుక్స్లో నేను ఉండటమే పెద్ద బ్లెస్సింగ్. అది నేను ఆయన నన్ను, నాదేమీ లేదు, నన్ను ఆయన దగ్గరికి తీసుకున్నారు, అదే పెద్ద బ్లెస్సింగ్. ఆ నీడలో ఉండటం, పెరగటం, ఇప్పటికీ కూడా ఆయన గుడ్ లుక్స్లో ఉండటం, ఆయన ఆశీర్వాదం వలన మన వెనకాల వినండి నడిపించడం అనేది చాలా పెద్ద విషయం. అది ఆ టైంలో మీ జీవితానికి ఒక లైట్. అంతే, అది కరెక్ట్ టైంలో భగవంతుడు నాకు ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. నాదల్లా ఒకటే, అంత నమ్మకాన్ని, ఒక ప్రేమని, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చిన ఆయన కనుసన్నల్లో ఎప్పుడు అలా గౌరవప్రదమైనటువంటి పద్ధతిగా ఉంటూ మంచి పాటలు రాస్తూ ఆయన మన్ననలు పొందే పద్ధతిలో నన్ను పెట్టుకోవాలనేది నా ప్రయత్నం. ఆయన ఎప్పుడు వీడేమిటి ఇలాంటి పాట రాశాడు అనిపించుకోకూడదు. సో ఆ రకంగా ప్రయాణం సాగాలి. అదే మనం ఆయనకి ఇవ్వగలిగినటువంటి నివాళి. కరెక్ట్. అంతే, ఒక తండ్రి పిల్లాడిని ఎందుకు పెంచుతాడు అంటే సక్రమంగా, సంప్రదాయబద్ధంగా, సంస్కారంగా పెరుగుతాడనే కదా. సో అలాంటి ఒక పద్ధతిలో ఆయన కనుసన్నలో ఉండాలని నా బలమైనటువంటి ఒక ఏమంటాం, నా నిర్ణయం, నిశ్చయం. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు ఎవరైనా పాటలు రాస్తారండి? హర్ష గాని రెండో అబ్బాయి మ్యూజిక్ కంపోజర్గా తయారవుతున్నాడు. ఇప్పుడు చేశారా ఇప్పటి వరకు? ఇంకా లేదు ప్రయత్నాలు. సో ఆయన ఫస్ట్ మూవీకి మీరే రాస్తారేమో? నేను రాస్తాను. అంటే పాటలు ఏమైనా రాస్తారా? అట్లాంటి మీ సాహిత్యం అది వచ్చిందా? తను ఇంగ్లీష్లో వాటిలో ర్యాప్ అది రాస్తాడు. మొన్న అప్పుడు ఓజీ సినిమాలో ఒక ర్యాప్ ఏదో రాశాడు. అట్లా తమన్ గారి దగ్గర వర్క్ చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరికి రాస్తున్నా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా మీకు ఒక కంఫర్ట్ జోన్ అయితే ఉంటుంది. సో బాగా కంఫర్ట్గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఏంటి? ఇరికించడానికి కాదు, అసలు ఏం కాదు. నేను అది పెట్టుకోను. సో ఎందుకంటే వేవ్ లెంత్ సరిపోతుంది కదా కొంతమందితో. అసలు అలా ఉంటే ఆగిపోతుంది పెన్ను. ఐ కాంట్ బి అంటావు, నాకు ఫేవరెట్ ఉండకూడదు ఏదైనా కానీ. ఇప్పుడు ఒక సంగీత దర్శకుడి దగ్గర కూడా ఇందాకన్నట్టు లాజిక్, ఒక సంగీత దర్శకుడు పనిచేసినా కానీ ఇష్టమైనే వాడే, కానీ నాకు ఫలానా పాట ఇష్టం, ఇలాంటి పాట ఇష్టం లేదు, ఈ డ్యూయట్ ఇష్టం లేదు, ఈ ఫోక్ సాంగ్ ఇష్టం, ఈ జానర్ ఇష్టం లేదు అనుకోలేము మనం. అలా ఉండకూడదు అసలు. అంత ఓపెన్గా ప్లెయిన్గా ఉంటేనే వాళ్ళ ఫోక్ సాంగ్ రాసాం, రేపు పొద్దున ఇంకో క్లాసిక్ డ్యూయట్ రాసాం, ఇంకోటి రాస్తాం. ఇట్లా ఉంటే మనకే లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది రోజు. సో అట్లాగే ఫేవరెటిజం ఉండదు. అది అసలు అలా పెట్టుకోవడం మొదలు పెడితే ఆగదు అసలు. ఇంకా నాకు ఈ ప్రొడ్యూసర్ నచ్చలేదు, ఈ కూర్చున్న సోఫా నచ్చలేదు, మీరు ఇచ్చిన కాఫీ ఇచ్చిన కప్పు నచ్చలేదు అని కుదరదు అసలు. అలా ఉండకూడదు. ఓపెన్గా హ్యాపీగా ఫ్లోతో వెళ్ళిపోతుండాలి. అందులోనే అందం ఉంది, అందులోనే మనం అనుషణం ఆస్వాదించగలం. ఎక్కడ ఏ ఛాలెంజ్ వస్తుందో తెలియదు. ఇప్పుడు మీరు అన్ని జానర్స్ టచ్ చేశారు మొత్తం, మెలోడీ, రొమాంటిక్ ఆర్ భక్తి కావచ్చు, సాడ్ కావచ్చు, అన్నీ టచ్ చేశారు కదా. మీకు పర్సనల్గా హార్ట్లో మీకు నచ్చే జానర్ మళ్ళీ పెట్టుకోను అసలు అది పెట్టుకోకుండా అప్పుడే అందం. ఇప్పుడు ఒక మగువ పాట రాస్తాం, ఒకే సినిమాలో ఇంకో పాట రాస్తాం, మీకు అర్థమవుతుంది కదా. సో అది ఇప్పుడు అంటే నాలో ఈ స్ట్రెంగ్త్ నాకు తెలుస్తుంది. అసలు స్ట్రెంగ్త్ అదే చెప్తున్నాను, స్ట్రెంగ్త్ అన్నదే లేదు యాక్చువల్గా. స్ట్రెంగ్త్ అన్నదే లేదు. ఇప్పుడు రాయగలగడమే స్ట్రెంగ్త్. రకరకాల కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడమే ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ని యొక్క అప్లికేషను. ఎంత సంతోషంగా ఉంటుంది. మనకి చుట్టమల్లే పాట రాస్తాం, మళ్ళీ దేవర టైటిల్ సాంగ్ రాస్తాం, ఎంత అందంగా ఉంటుంది. కుర్చీ మడతపెట్టి పాట రాసిన వాడే మళ్ళీ నా మనసే నచ్చింది నాకు ఫిలాసఫీ రాసాము. సో ఇది అందం. దీన్ని నేను కావాలని దీన్ని ఎంజాయ్ చేస్తా. అప్పుడే అందం. అప్పుడే నాకు కూడా రకరకాల ఇంకా నాకు తెలియదు. ఇప్పుడు జోనర్స్ అన్నీ కవర్ చేశారు మీరు అంటున్నారు, తెలియదు ఏదైనా ఉందేమో నాకు తెలియదు. అది ఛాలెంజ్ నాకు కదా. సో మనకి అప్పుడే అందం. లేదంటే అవే సిచ్యువేషన్స్ అవే మనం కీప్ రిపీటింగ్ అవర్ సెల్ఫ్ అన్న లెక్కలో ఉండకూడదుగా. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా మీరు యాక్టివ్గా ఉంటుంటారా? ఇప్పుడు ఈ కుర్చీ మడత పెట్టి ఆ కుర్చీ తాత ఆయన అసలు ఎలా పుట్టింది చెప్పండి ఆ పాట పదం? తెలియదు. త్రివిక్రమ్ గారు, తమన్ గారు వాళ్ళు అనుకున్న ఆ మాటను వాడదాం అని అనుకున్నారు. సో అది ఫిక్స్ పెట్టుకుని ట్యూన్ చేసుకున్నారు.
ఓకే, వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ నిర్ణయం అది. సో దానికి అందమైనటువంటి కొనసాగింపు అది ఇంక్లూడ్ అయ్యేలాగా, ఇంక్లూడ్ అయినట్టుగా కూడా ఉండదు యాక్చువల్గా. ఆ మాట ఊరికి వచ్చి వెళ్ళిపోతుంది అంతే, పాపులర్ మాట. అదర్వైజ్ మీరు ఆ మాటను తీసేసినా కానీ యాక్చువల్లీ నేను రాసిన పాట యాస్టిస్గా ఇంటాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి పాట గురించి, మీరు రాసిన పాట గురించి కాదు, జనరలైజ్ చేసి అమ్మాయిల్ని ఆడవాళ్ళని పొగట్టడానికి కవులకి పదాలు సరిపోవట్లేదా, లేకపోతే షార్టేజ్ ఏమన్నా వచ్చిందా, ఎందుకు సరుకులు సామాన్లు ఇలాంటి పదాలు పెట్టి అమ్మాయిల్ని వర్ణిస్తున్నారు అని? అది ఇండివిజువల్ ఆ టీము యొక్క ఇది మనం కామెంట్ చేయను. నేను పదాల కొరత గిరత ఏముంటుంది, చేయగలిగితే రకరకాలుగా చేయొచ్చు. అది వర్ణనకి బోల్డ్ ఉన్నాయి ఇంకా మన దీనిలో. అవును, అలాంటివి. ఇప్పుడు మీకు నారీనార్ నడుంబురాల్లో ఒక పాట వస్తుంది, ఆడవాళ్ళంతా సంతోషపడే పాట ఒకటి వస్తుంటుంది, మంచి పాట కుదిరింది. కానీ మగువ నిజంగా ఎక్కడికో తీసుకు ఇది వేరేలా వస్తుంది. ఓకే, గొప్పతనం అంతే. అసలు ఫ్యాషన్లు ఎన్ని అదరగొట్టినా వీళ్ళు మారువేషం వేసుకున్న ఆదిశక్తులు, నిన్ను నన్ను కనిపెట్టిన త్యాగమూర్తులు, వీళ్ళ ముందు చిత్తే మన నక్క చిత్తులు, వీక్ జెండర్ అంటారు ఉత్తి మాటది, వీళ్ళ స్ట్రాంగ్ మైండ్ ఎంత దూరమైన వెళ్తుంది, అమ్మ అక్క లవరు డాటర్ వరుస వీళ్ళది, వీళ్ళ ఉసురు పోసుకుంటే మనకే పాపం వస్తుంది. చాలా మంచి పాట. బీ కేర్ఫుల్ మగరాజులు, చెయ్యి ఖాళీగా ఉందని వాళ్ళని వెళ్ళి గిల్లారు, మింగేస్తారు నిన్ను అందమైన ఆడపుల్లు, మేల్ ఫిమేల్ ఆకు ముళ్ళు, మేల్ ఫిమేల్, మేల్ ఆకు ఫిమేల్ ముళ్ళు. ఒక సామెతను ఉంటా చేశా, మేల్ ఫిమేల్ ఆకు ముళ్ళు, వాళ్ళు మీద పడితే మనకే చిల్లు, సంఘాలు ఉన్నాయి మనోభావాలు మారాయి, ఓకే అటక మీద దాచిపెట్టు నీ పనికిరాని మేలిగోని అని చెప్పి ఒక సినిమా సందర్భంలో నుంచే వస్తుంది. బట్ ఈవెన్చువల్గా ఐ ఫౌండ్ ఏ పాయింట్, వెనకటి రోజులు అలా కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు స్త్రీశక్తి వాళ్ళు ఎవరికైనా తక్కువ వాళ్ళు కాదు. ఇన్ కేస్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్ వాళ్ళు వీక్ మనుషులను వాళ్ళని టేకెన్ ఫర్ గ్రాంట్గా తీసుకోకూడదు. వాళ్ళతో పెట్టుకుంటే తాటలు వేసిపోతుంది నీకు అన్న భయం ఉండాలి. ఆ భయం అప్రమత్తతలో పెట్టేలాగా ఒక పాట. సినిమా కాంటెక్స్ట్ నుంచి ఒక మంచి కాన్సెప్ట్ దొరికింది, మంచిగా కుదిరింది. నాకు చాలా సంతోషం అనిపించిన పాట అది. ఈ పాటకి రిలీజ్ అయింది అనుకుంటాను ఆ పాట. ఇది నాకే ఇంత పొడుగు మీసాలు ఉన్నాయని చెప్పేసి వంకరగా మెలిదిప్పుకు, సక్రమంగా మెలిదిప్పు, ఓకే వంకరగా మెలిదిప్పుకు, అంతకన్నా అలా జడ పొడుగు ఉంటుంది, అది మెలికేస్తే కష్టమేమనుకో. వండర్ఫుల్. ఆకాశం పైదాకా వెళ్ళొచ్చారు, భూమిలో సగం బరువు మోస్తున్నారు, ఐక్యూలో ఎవరికి తీసిపోరు, తేడా వస్తే తరిమి తాట తీసేస్తారు, బీ కేర్ఫుల్ మగరాజులు. ఓకే. సో ఆ ఆకతాయిలకి, ఆ అల్లరి వాళ్ళకి, ఆడవాళ్ళని చిన్నచూపు చూసే ఒక దృక్పథం కలిగిన మనుషులకి అది ఒక పాయింటర్ లాగా ఒక పాట ఉండాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళ ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి. సో నాకు చాలా ఇష్టమైన అలవగ్గా పలికింది. ఆ తర్వాత నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఎవరితో నీ పోరాటం, పొద్దున్న లేస్తే ఆవిడ టిఫిన్ చేయకపోతే నాకు ఇబ్బంది కదా, అమ్మ అక్క చెల్లి డాక్టరు ఇలాంటి వరుసలు వీళ్ళందరూ నీ పోటీ పంతం పోయి వాళ్ళతో పెట్టుకుంటా ఉంటారా, వాళ్ళ ఉసురు పోసుకుంటే మనకే పాపం వస్తుందని. డెఫినెట్గా ఇది డెఫినెట్గా అంటే దీని మీద వాళ్ళ మీద జాలి చూపించింది కాదు, నిజంగా ఇంట్లో నా సోదరుడితో నాకేంటి గొడవ కదా. ఇప్పుడు పిలిచి మీరు భోజనం పెట్టారనుకోండి, మీ ఇంటికి పిలిచి మీతో నాకు గొడవ పెట్టుకుంటాను నేను, ఎక్స్ట్రీమ్గా సేమ్ లాజిక్. వాళ్ళు చుట్టూ మన చుట్టూ సరౌండ్ అవుతే ఆ అందం, ఆ ప్రపంచమే వేరు. వాళ్ళతో మనం పోట్లాడి పెట్టుకుంటామేంటి, వాళ్ళని చిన్నచూపు చూస్తామేంటి, వాళ్ళని సమున్నతంగా గౌరవించే పెద్ద పెట్ట వేసి కూర్చోబెట్టాలి. వాళ్ళని మనం చూడాల్సిన దృక్పథం అలా ఉంది. దాంట్లో వాళ్ళని డీమీన్ చేయటం, వాళ్ళు ఏదో తక్కువ అని కాదు, బలహీనలని కూడా కాదు, వాళ్ళకి చెందవలసినటువంటి ఇది చెప్పే అవకాశం నాకు ఈ పాట మూలంగా దొరికింది నాకు. సో నా మనసులో భావం ఈ సినిమా మూలంగా దొరికింది. సో ఇదే ఇందాక చెప్పాను, అక్కడక్కడ కుదరదు, రకరకాల ఓపెన్ యువర్ మైండ్, ఓపెన్ టు ది సిచ్యువేషన్. అంబ అదే పలుకుతుంది, ఒక కొత్త పాట నా కిట్టీలో వచ్చి చేరుతుంది. ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేశారు సత్యప్రియ గారు? ఇంకేమున్నాయండి, మన పండగ అంటే అరిసెలు, చక్రాలు, ఇవే కదా మనకు పెద్ద ముఖ్యమైన. ఏది ఇష్టంగా తింటారు? అందరికీ ఫుడీనా? అంత లేదండి, అంటే మొమెంటరీగా ఉంటుంది. నాకు ఎందుకో ఒకటి వస్తుంది, వాళ్ళ కొత్తిమీర కారం నిమ్మకాయ పిండుకుని అనిపిస్తుంది, అంతే అనిపిస్తుంది, అంతే. ఇవాళ వెలక్కాయ పచ్చడి చేసుకుందామా, దారిలో ఎక్కడ కనిపించింది అనుకో, వెలక్కాయ తీసుకొచ్చి వెలక్కాయ పచ్చడి చేయండి, ఆ మొమెంటరీగా ఉంటుంది. ఎందుకు ఇవాళ గుమ్మడికాయ సాంబార్ అనిపించింది అనిపిస్తుంది, ఇంతే. ఇంత సింపుల్గా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమి ఉండవు, బట్ ఆవిడ మంచి వంట చేస్తారు, బాగా చేస్తుంది. ఈ మధ్య నాకు బయట నచ్చట్లా, తెలియకుండా జరిగిన మార్పు. అంటే 24 గంటలు ఇంట్లోనే కూర్చుని రోజు 3 పూటలు ఆవిడ చేతి వంట తిని మొన్న చెన్నై వెళ్ళా, నాకు అసలు నచ్చలే ఫుడ్.
ఓకే. అట్లా బాగా మంచి చెయ్యి తిరిగింది బాగా. ఇప్పుడే వింటున్నాం. ఇప్పుడే పొగిడారా? ఇంతవరకు చెప్పలేదు ఎప్పుడు మీకు? నేను చెప్పాను రోజు, నేను చెప్పాను. సంక్రాంతి నాకు బాగా గుర్తొస్తుంది. మా ఇంటి ముందు ఒక పెద్ద రోలు ఉండేది. బియ్యం పిండి దంచేవాళ్ళు. అరిసెల కోసం. ఇవన్నీ మిక్సీలు అయిపోయింది వ్యవహారం. సంక్రాంతి మామూలుగా ఎలా చేసుకునే వాళ్ళు చిన్నప్పుడుకి ఇప్పటికి సంక్రాంతి చాలా మార్పులు. తెల్లవారుజామున అంతే భోగి మంటలు, అదర్వైజ్ 2 రోజులు పిండి వంటలు అంతే. 3వ రోజు కర్మ పండుగ. మాది పండగ కాదు, కక్కా ముక్క పండుగ కదా. గాలిపటాలు కూడా ఎందుకు మా చిన్నప్పుడు అటు మరి గాలిపటాలు మనకు లేదు, తెలంగాణ లేదు అంతే. హడావుడి ముగ్గులు పోటీలు, కొత్త బట్టలు, పిండి వంటలు, గొబ్బెమ్మలు, ముగ్గులు కాంపిటీషన్ బాగా జరిగింది చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం. ఇవన్నీ అనుభవాలు భలే ఉంటాయి. రథం ముగ్గు వేసుకుంటూ ఏంటి హరిదాసులు పోయినసారి సంక్రాంతి పాటలో రాశారు. రథం ముగ్గు వేసుకుంటూ పలానా రాజ్యలక్ష్మి ఊరు దాటి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఆవిడ రథాన్ని లాక్కుంటూ ఎక్కడికి వెళ్ళింది. రథం ముగ్గు పెంచుకుంటూ ఎటు వెళ్ళిపోయిందో అని రాశాం. కానీ చిన్నప్పుడు చూసిన అనుభవాలు, ఆ మెమరీస్. సో మొత్తానికి ఈ సంక్రాంతికి చాలా సందడి చేస్తున్నారు థియేటర్స్లో. సో మొత్తానికి డబుల్ అయ్యింది అని చెప్తున్నారు మీరు. లాస్ట్ ఇయర్కి ఈ సంక్రాంతికి మీ సక్సెస్ కావచ్చు, అవన్నీ డబుల్ అయినాయి. నెక్స్ట్ సంక్రాంతికి ఇంకా అవి మల్టిపుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఇయర్ ఇంకా మంచి మంచి సాంగ్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నిజంగా నా సంతోషానికి కారణం మర్చిపోయాను చెప్పడం. చాలా సంతోషం అండి. అసలు ఆ పాట ఆటా సందీప్ అన్న కోరియోగ్రాఫరు చిరంజీవి గారు. ఆ పాటకి హైలైట్. చిరంజీవి గారికి మెసేజ్ పెట్టాను, నిజంగా మీ ద్వారా నాకు మరొక బ్లాక్ బస్టర్ నా కిట్టీలో చేరిందండి అని మెసేజ్ పెడితే పొద్దునే ఆయన అదేమీ కాదు, మీకు పాట ఇవ్వడంలో నా ప్రమేయం లేదు. ఎంత పెద్ద మనిషి, ఎంత విశాల హృదయం, నా ప్రమేయం లేదు, అనిల్ ఇచ్చాడు మీకు పాట. ఇన్ఫ్యాక్ట్ మీ రచన వల్ల సినిమా పట్ల అంచనాలు మరింత పెరిగాయి, అందుకు గాను మీకే నా ధన్యవాదాలు అని పెట్టాను. ఎంత గొప్ప మనిషి. ఇలాంటి పెద్దవాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. బాలకృష్ణ గారు, అలాగే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు మా అబ్బాయి పెళ్ళికి వెళ్ళి పిలవంగానే పన్ను కట్టుకొని చల్లగా వచ్చి, సో మనం సంపాదించుకుంది ఏంటి, మన గుడ్ విల్ ఏంటి అన్నది నాకు చాలా గొప్పగా, సంతోషంగా, సంతృప్తిగా అనిపిస్తుంది. సో వాళ్ళ పొద్దున ఆయన మెసేజ్, చిరంజీవి గారి మెసేజ్, అది కూడా ఒక అది పెద్ద అవార్డు. థ్యాంక్ యూ సో మచ్ సత్యప్రియ. థ్యాంక్ యూ. పండగ పూట మీరు చక్కగా వచ్చి మా సత్యప్రియని కూడా ఇంక్లూడ్ చేసి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇద్దరు కలిసి ఒకసారి చెప్పండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.